Big Boss, open the doors. Abhay, get out of the house. సీజన్ 1 లో శివబాలాజీ బిగ్ బాస్ ని అనడం, అభయ్ కూడా ట్రై చేశాడు గేమ్ కి అని అంటే యాక్సెప్ట్ చేస్తావు? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది మనకు ఉంటుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళ పెళ్ళాం కొట్టినప్పుడల్లా టాస్క్ మారుస్తున్నట్టున్నారు. బిగ్ బాస్ ని బయాస్డ్ అన్నారు కదా, అదొక చాలా పెద్ద మాట. లిమిట్లెస్ బయాస్డ్ బిగ్ బాస్. స్టిల్ ఆ మాట మీద మీరు ఉంటారా? యా, అంటే మీరు అన్న మాటల వల్ల మీరు బయటకు వచ్చానని అనుకుంటున్నారా, లేకపోతే జనాలు వేసిన ఓట్ల వల్ల బయటకు వచ్చానని అనుకున్నారా? నా వాయిస్ వేసి వాళ్ళ ముఖాలు వేసి ఇట్లాంటి లఫంగ్ ఎడిట్లు చేయకండి. మళ్ళీ డైరెక్ట్ నా వాయిస్ నా ముఖమే. మీరు గేమ్ ఆడరు, పక్కన గేమ్ ఆడినవరని. కంటెస్టెంట్ ఉన్నప్పుడు నేను అన్ని టాస్క్లలో ఉరికిన. నేను చీఫ్ ఉన్నప్పుడు కూడా నేను ఉరికిన అనుకో, ఈ నా కొడుకు. సోనియా వల్ల పృథ్వీ గేమ్ కానీ నిఖిల్ గేమ్ కానీ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? ఎక్కువ కామెంట్ ఆ పిల్ల తీసుకుంటుందా మరి, వీళ్ళు ఇస్తారా తెలియదు. కానీ ఒక రకంగా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారన్న ఫీలింగ్ నాకు వస్తుందిరా. ఆమె చేస్తుందా, మీరు అయితే లేరా నాకు తెలియదు. మణికంఠని బయటకు చూసిన వాళ్ళకి వేరే ఒక ఇది కనిపించింది, లోపల వాళ్ళ ఫ్యామిలీని వాడుకుని సింపతి కార్డు యూజ్ చేస్తున్నాడు అని అనిపించిందా మీకు? ఒకసారి నేను 5 వీక్స్ ఉంటే చాలు నా పాప నా దగ్గరకు వస్తా అంటాడు. ఒకసారి ఏమో నేను కప్పు గెలవకపోతే నా ఫ్యామిలీ నా దగ్గరికి రాదు అని అంటాడు. ఒక్కోసారి ఫుల్ ఫ్లర్ట్ చేస్తూ ఉంటాడు అమ్మాయిలతోటి, ఒక్కోసారి చాలా సీరియస్ గా వెళ్ళిపోతూ ఉంటాడు. ఏది నిజం అనుకోవాలి? అసలు ఇవేం కనిపించడు కదా, ఇదేం చేయట్లేదు కదా హౌస్ లో, ఎందుకు ఇంకా ఉంటున్నాడు లోపల? విష్ణుప్రియ ఎందుకు విష్ణుప్రియ నచ్చలేదా? ఈజ్ లైక్ ఎ బ్రో టు మీ, నేను జస్ట్ కంటెంట్ కోసం మాట్లాడుతున్నా అంతే అని అన్నది. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు నో ఫిల్టర్ విత్ శివ. ఈరోజు మన ముందున్న గెస్ట్ బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్ ఈరోజు మనతో ఉన్నారు. అభయ్ నవీన్ 3rd వీక్ ఎలిమినేట్ అవ్వడం జరిగింది. అసలు ఆయన ఎలిమినేట్ అవ్వడానికి గల కారణాలు ఏంటి, అసలు బిగ్ బాస్ లోపల అసలు ఏం జరుగుతుంది అనే కొన్ని మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ బ్రో. హాయ్ బ్రో. చాలా తక్కువ ఇంట్రొడక్షన్ ఇచ్చాను కాదు, ఎక్కువ మ్యాటర్ తీసుకుందామని. ఎలా ఉంది బ్రో బిగ్ బాస్ జర్నీ? బాగుండే బ్రో. అంటే నాకు హౌస్ ఎక్స్పీరియన్స్ చేయాలని నాకు ఎందుకో ఈ ఇయర్ చాలా గట్టిగా అనిపించింది. అనుకున్నప్పటి నుంచి నేను వెయిట్ చేస్తూ ఉండే, సరే ఆఫర్ వస్తే వెళ్దాం ఖచ్చితంగా. ఇక్కడ లాస్ట్ ఇయర్ చిన్న ఛాన్స్ ఉండే, బట్ నేను సినిమా రిలీజ్ కోసం అని చెప్పి ఆగిన. సో ఈసారి వచ్చినప్పుడు అనుకున్నా అసలు ఎట్లుంటది ఏంది. నా ఫస్ట్ క్యూరియాసిటీ ఏంటంటే నిజంగానే ఇన్ని ఎమోషన్స్ లోపల ఉంటాయా, ఫేక్ గ్యాగ్ చేస్తారా ఏంది, ఇది నాకు గట్టిగా ఉండే అన్నట్టు. పోయి ఎక్స్పీరియన్స్ చేసిన ఆ 20 days లో అన్ని ఎమోషన్స్ ఎక్స్పీరియన్స్ చేసిన నేను. రియల్ 100% రియల్. 100%. ఎందుకంటే ఆ అంబియన్స్ కి, ఆ ఎఫెక్ట్ కి బయట ప్రపంచం జనాలు తెలియదు, మనమే మాట్లాడుకుంటాము. ఒకరోజు ఫ్రస్ట్రేట్ అవుతాము, ఒకరోజు ఫుడ్ దొరకదు. ఇన్ని కాన్సిక్వెన్సెస్ తో ఒక ఎమోషన్ బయటకు వస్తుంది అని నేను పర్సనల్ గా రియలైజ్ అయిన తర్వాత తెలిసింది. సినిమా ఇండస్ట్రీ అభయ్, బిగ్ బాస్ కంటెస్టెంట్ అభయ్, దానికి ఎక్కువ గుర్తుపట్టడం కానీ బయట ఇది ఎక్కువ ఉందా? బిగ్ బాస్ లో నీకు ఎక్కువ అనిపించింది అంటే ఇప్పుడు బయటకు రాగానే? నిజంగా ఇంతమంది బిగ్ బాస్ చూస్తారు అని నేను బయటకు వచ్చినాక తెలిసింది నాకు. అంటే చూస్తారని తెలుసు జనాలు, కానీ మనం అందులో వెళ్ళనంత వరకు మనకి ఎట్లుంటది, వెళ్తే ఎవడు గుర్తుపడతాడు ఏమో, ఎవరు చూస్తారు అని ఇట్లా ఒక అది ఉంటుంది కదా బ్రో. నేను బయటకు వచ్చిన తర్వాత లిఫ్ట్లో పోతుంటే కూడా అరే నేను బిగ్ బాస్ క్యాండిడేట్ కదా అని. నేను హోటల్కి వెళ్తే అన్న మీరు బయటకు వచ్చారు అప్పుడే ఇట్లా మాట్లాడుతున్నారు. ఒరే అమ్మ ఎక్కడ పోయినా చూస్తున్నారంటే హానెస్ట్లీ సినిమా కంటే సినిమా ఈ 11 years జర్నీలో పెళ్లి చూపుల తర్వాత అంత ఎక్కువ ఫేమ్ ఈ 3 weeks లోనే వచ్చింది నాకు. సీజన్ 1 లో శివబాలాజీ బిగ్ బాస్ ని అనడం, లేకపోతే ఆ గేమ్ ఏదైతే మాట్లాడడం, దానికి అలా ఒక ప్రశ్నించడం, బిగ్ బాస్ ని ప్రశ్నించడం, అవన్నీ చూస్తే శివబాలాజీ లాగా అభయ్ కూడా ఒక ట్రై చేశాడు గేమ్ కి అని అంటే యాక్సెప్ట్ చేస్తావు బ్రో? అట్లా వేయలే బ్రో. నిజంగా హానెస్ట్ గా నేను ఒకటి ఏమనుకున్నా అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది మనకు ఉంటుంది. మనకు నచ్చపోతే ఇంకెవరిని అడగాలి మనము, బిగ్ బాస్ తప్ప ఇంకెవరిని అడగలేము. సో క్వశ్చన్ చేయొచ్చు అని నేను అనుకున్నా, కానీ టు సమ్ ఎక్స్టెంట్ అది చేయకూడదు, అది రాంగ్ అన్నది నాకు అక్కడ నుంచి ఏం వార్నింగ్ రాలేదు. సో నేనేమనుకున్నా మనకు మనసుకి ఏమనిపిస్తుంది, ఎందుకంటే గేమే అది కదా, నీకు మనసుకి నచ్చినట్టు నువ్వు ఉండు, నచ్చితే ఆడియన్స్ ఉంచుతారు లేకుంటే ఉంచలేదు అనేది గేమ్ కదా. సో అది కూడా మనకు మనసుకి నచ్చినట్టు ఉండదు, అది కూడా మన పేషెన్సీ టెస్ట్ ఏమో అన్న ఇంటెన్షన్ నేను ఉండే. సో అట్లనే ఉండే నా బిహేవియర్ కానీ అది కానీ. సో కావాలని ట్రయల్ అయితే లేదు. నేను జనరల్గా బయట కూడా నాకు నచ్చపోతే గట్టిగానే పాయింట్అవుట్ చేస్తా. సో అట్లనే ఉండే,
కానీ ఆ తర్వాత ఐ మీన్ ఇది జరిగిపోయింది అంత. అంటే బిగ్ బాస్ ని అంటున్నారంటే బ్యాక్ అండ్ టీమ్ అన్నట్టే అర్థం. అయితే నేను టీమ్ లాగా అనుకోలే బ్రో. నేను ఏమనుకున్నా అంటే బిగ్ బాస్ అనేది ఒక గేమ్ కదా, దాన్ని ఒక ఇమాజినరీ క్యారెక్టర్ లాగా క్రియేట్ చేసుకొని నా పాయింట్ అల్లా బిగ్ బాస్ మంచిగున్నావా, ఏం చేస్తున్నావు అన్న, వద్దే చాయ్ పెట్టిందా, ఏం తిన్నావు ఇవాళ, ఇట్లా మాట్లాడుతూ ఉండే నేను కెమెరాకి డే 1 నుంచి కూడా. అట్లా ఏంటంటే నేను ఎట్లా మాట్లాడతా అంటే, అరే నా పిల్లం ఇవాళ నాకేం ఉండలేదురా, ఇవి నేను క్యాజువల్ గా మాట్లాడే మాటలు. సో దాన్నే కొంచెం ఇటు చేసిన. అదేమైపోయిందంటే అందరూ నవ్వి కూడా అది అంత సీరియస్గా వెళ్తే నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఊరికే జోక్లో మాట్లాడుతూ ఉన్నామని వాళ్ళు ఎవరు చెప్పలేదు కూడా. అన్ఫార్చునేట్లీ అరే మనం రాంగ్ మాట్లాడుతున్నాం అని ఎవరు చెప్పలేదు. అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, నేను మాట్లాడుతూ ఉన్నా. అది బయటకు వచ్చినాక ఓ ఈ అమ్మాయి ఇది ఇట్లా అయిందా అని. యాక్చువల్లీ అబ్బాయి స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని అనుకున్నారు. లైక్ ఫస్ట్ వీక్ చూసినప్పుడు కానీ, సెకండ్ వీక్లో నామినేషన్స్ కానీ, ఫస్ట్ వీక్లో నామినేషన్స్ పాయింట్స్ కానీ, అవసరం ఉన్నప్పుడు మాట్లాడి మిగతా టైంలో నాకెందుకు అని పక్కకి వెళ్ళిపోయి, ఇవన్నీ చూస్తే ఓకే అబ్బాయి ఒక వర్త్ క్యాండిడేట్, వర్త్ కంటెస్టెంట్, టాప్ 5 కంటెస్టెంట్ అని లైక్ ఇలా అనుకున్నారు. బట్ ఎక్కడో ఒక లేజినెస్ కానీ లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్ కానీ, నేను ఉంటాను అనే ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ అయిపోవడం వల్ల ఇలాంటి ఇబ్బందులు వచ్చాయన్నారు. అంటే లైక్ ఏమైనా ఓవర్ కాన్ఫిడెన్స్ ఉందా మీకు టాప్ 5 వరకు? నిజంగా నాకు అట్లేం లేకుండా బ్రో. నేను ఏమనుకున్నా అంటే, నేను ఏం టార్గెట్ పెట్టుకున్నా అంటే 5 వీక్స్ అట్లే అనుకున్నా. నేను బయటకు ఎంతసేపు మాట్లాడినా అది జోక్ చేయడానికి అన్నా, అరే నా ప్రైజ్ మనీ జాగ్రత్త, ఇవన్నీ ఏంటంటే వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి అన్నా. సో అట్లే ఉండే, ఓవర్ కాన్ఫిడెన్స్ ఏం లేకుండా నేను టార్గెట్ ఒకటే పెట్టుకున్నా. అసలు నా టార్గెట్ ఫస్ట్ నేను ఉండాలంటే, ఫస్ట్ 4-5 వారాలు నేను ఉంటే నాకు అంబియన్స్ సెట్ అయితే నన్ను నేను మౌల్డ్ చేసుకోవచ్చు అని. నిజంగా నేను 105 రోజులు వాళ్ళు ఉండగలుగుతా అన్న ధైర్యం నాకు లేకుండే. మొండిగా ఏదో మాట్లాడినా కానీ వెళ్ళిన తర్వాత నేను ఉండగలుగుతానా, అసలు ఈ అంబియన్స్ ఏంది, నాకు ఛాయ్ దొరకట్లేదు, నాకు మంచి ఫుడ్ దొరకట్లేదు, చేతిలో ఫోన్ లేదు, ఇది నాకు ఎప్పుడు ఉండే బ్రో. సో నన్ను నేను కంట్రోల్ చేసుకోవడానికి అట్లా బయట కొంచెం మాట్లాడినా తప్ప, కానీ కాన్ఫిడెన్స్ మాత్రం నాకు ఉండే. ఎందుకంటే గివ్ అప్ ఇవ్వద్దు అన్న ఇంటెన్షన్లో నేను ఉండే. సెల్ఫ్ నామినేషన్ చేసుకోవడానికి రీజన్ బ్రో, సెల్ఫ్ నామినేషన్ ఎందుకు చేసుకున్నా అంటే, వాచ్ టాస్క్లో వాడు నాకు వాచ్ గిఫ్ట్ ఇచ్చినప్పుడు డాడీది, నేను ఆయనను చాలా ఎక్కువ మిస్ అయినా. అది నాకు చాలా పెద్ద ఎమోషన్. సో నేను ఏమనుకున్నా అంటే, ఆ వాచ్ అనేది హానెస్ట్లీ నా చేతిలో నా దగ్గర ఉంటే ఆయన నాకు ఎన్నుకుండి నడిపిస్తాడు మా డాడీ. సో నాకు సక్సెస్ మా డాడీ చూడలేకపోయిండు. సో దీని త్రూ అన్న ఆయన నా పక్కనే ఉన్న ఫీలింగ్ నాకు ఉంటుంది అని నేను అనుకున్నా. వాడు నాకు గివప్ ఇచ్చేసిండు, నువ్వే తీసుకోరా అని. సో అన్నప్పుడు వాని కోసం ఏదన్నా నేను కూడా చెయ్యాలి అని నేను అనుకున్నా. సో అనుకున్నప్పుడు నా ఇంటెన్షన్ ఏముండే అంటే, ఏదో ఒకటి చేయాలనుకున్నప్పుడు వాడిని అడిగిన, అరే నామినేషన్ అనగానే, అరే మన దీన్ని ఏమంటారు, నీకు ఒకవేళ నామినేట్ అయితే నీకు బయటకు వస్తా అన్న ధైర్యం ఉందా అని అడిగిన వాని క్వశ్చన్. నాకు లేదు మామ, నీకుందా అని అన్నాడు. నాకు కూడా లేదురా అన్న. ఇద్దరికి లేనప్పుడు నేను నిజంగా చేస్తే హానెస్ట్గా నా పర్సనల్ సాటిస్ఫాక్షన్ వాడు నాకు ఇచ్చినందుకు. ఎందుకంటే నాకు ఆ వాచ్ నాకు నా సక్సెస్ కంటే ఎక్కువ ఇంపార్టెంట్. మా డాడీ అనేటోడు నాకు అంత ఇంపార్టెంట్. సో ఆయన లేడు, వాడు నాకు అంత రీపే చేసినందుకు నేను ఇది చేద్దామని ఒకటి అనుకున్నా. రెండోది నాకు ఏముండే అని అంటే, మనం గేమ్స్ ఆడుతూనే ఉన్నాం కదా కంటిన్యూస్గా. అండ్ ఇంకోటి చీఫ్గా నేను నామినేట్ అయినా కాబట్టి డెఫినెట్గా ఆడియన్స్ కూడా వీడు వర్త్ క్యాండిడేట్ అనుకుంటారు అన్నది కూడా నాకు ఒకటి మనసులో ఉండే. చీఫ్ నామినేషన్ అనేది వేరే కదా, ఇప్పుడు వీడు అవసరం లేదనేది వేరే, వానికి వాడు నామినేషన్ అనేది. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నాకు ఇది రీపే చేయొచ్చు వీనికి అని నాకు మా హానెస్ట్గా అనిపించి చేసిన. అన్ఫార్చునేట్లీ ఏం జరిగిందంటే, ఈ 3-4 రోజులల్లో గేమ్ కూడా నాకు రివర్స్ ఎఫెక్ట్ కొట్టింది. అది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అట్లా నాకు అనవసరంగా ఓటోటి నా నెత్తి మీద పడుకుంటూ వస్తూనే ఉన్నాయి. సో అన్ని కలగలిపి ఒక పెద్ద అదైంది. ఆ నామినేషన్ ఉన్నప్పుడు కూడా అనడం జరిగింది కదా, నేను ఎలా అయినా వస్తాను బయటికి కావాలని. ఎందుకంటే నాకు వాని దగ్గరికి వెళ్ళి సింపథెటిక్ వెళ్ళి, మామ నువ్వు నాకు నా వాచ్ గిఫ్ట్ ఇచ్చిన మా డాడీది, అది నాకు అన్నిటికంటే చాలా ఎక్కువ వర్త్, దాని ప్రైజ్లెస్ అది. సో దానికోసం నేను నామినేట్ అవ్వాలనుకుంటున్నాను. నేను అనుంటే ప్రామిస్గా చెప్తున్నా, నిఖిల్ అనేటోడు యాక్సెప్ట్ చేయడు. అట్లెట్లా చేస్తావరా, వద్దు దానికి దీనికి చేయడం ఎందుకు, అవసరం లేదు, నేను వెళ్ళిపోతా అనేటోడు నన్ను కన్విన్స్ చేసి. సో నాకు అది కూడా వాడికి తెలుసు కాబట్టి అది చెప్పకుండా కొంచెం ఓవర్గా మాట్లాడదాం అనుకున్నా. సో దట్ ఏంటంటే వాడు అడిగా నన్ను ఎందుకు చేసినవరా అని. అందుకే బయటకు వచ్చి కూడా సోనియా అడిగింది, అంత ఓవర్గా ఎందుకు చెప్పినవరా అంటే, లేదు నా ఇంటెన్షన్ ఇది సోనియా, కానీ నేను మనకు చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే ఏదో ఎమోషనల్ బ్యాగేజ్ క్రియేట్ చేసినట్టు ఉంటుంది, నాకు అది నచ్చదు. ఏదైతే అది అయింది, నేనైతే హానెస్ట్గానే చేసిన, దేనికైనా నేను రెడీ ఉన్నా, నాకు వర్త్గా నాకు ఏదైనా చేయాలనిపించింది అని అన్నా. ఆమె కూడా నవ్వి ఓకేలే అని చెప్పి, నిఖిల్తో మాత్రం ఇట్లా అనకు బాగుండదు ఇప్పుడు చెప్తే అని అంటే సరే అన్నది. ఇంకా ఆ టాపిక్ అక్కడితో వదిలేసినాం. యాక్చువల్ బిగ్ బాస్ హౌస్లోకి వాచ్ వెళ్ళలేదు.
మీకు వాచ్ ఇచ్చారు. ఆ అవును. వాచ్ పని చేస్తుందా లేదనే జనాల డౌట్. చెయ్యది. నేను అదే షాక్ అయినా. నేను లిటరల్లీ ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత కూడా వాచ్ తీయలే. ఎందుకంటే అదొక మెమరీ లాగా నాకు వచ్చింది కదా. సమ్ 11:30 12:30 టైమర్ సెట్ చేసి సెల్ తీసేసి ఇచ్చిర్రు నాకు. సో నేను దాన్ని ఇంకా లైఫ్లో దాంట్లో సెల్ వేయొద్దు అని అనుకో. ఎందుకంటే హౌస్లోకి ఒక మెమరీ లాగా వచ్చింది కదా. ఇది లైఫ్ టైం నాకు ఇట్లే ఉండాలని దాంట్లో ఇప్పటికి కూడా సెల్ వేయలే. నేను దాన్ని అట్లే వదిలేసిన. అది యాక్చువల్లీ వాచ్ ఎలా లేదు టైం. నేను బయటకు వెళ్ళిన తర్వాత ఎవరో క్వశ్చన్ చేసిరంట కదా బిగ్ బాస్ హౌస్ లో వీడు వాచ్ పెట్టుకొని తిరుగుతుండని. సో నాకు నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చింది, బ్రో అబ్బాయి నీకు ఇచ్చింది గిఫ్ట్ గా పెట్టుకోవడానికి, వాచ్ పెట్టుకొని తిరగడానికి కాదు అని వచ్చింది. అబ్బా అనుకొని మళ్ళా తీసుకెళ్ళి అది నా బెడ్ పక్కన పెట్టుకొని అట్లే వదిలేసినాయి కదా. వెంటనే జస్ట్ ఈ సాటర్డే రోజు అది ఇవి ఉంటాయి కదా బ్రో, వీకెండ్ ఎపిసోడ్స్, అవి అయిపోగానే నెక్స్ట్ డేనే నాకు నోటిఫికేషన్ వచ్చింది. వాచ్ తీసి అక్కడ పెట్టేసి ఇంకా దాన్ని మళ్ళీ వాడలే. క్లాన్ మెంబర్ గా ఉన్నప్పుడు మీరు చాలా బాగున్నారు. అవును అవును. కానీ చీఫ్ అయ్యాక లైక్ ఎలా అంటే ఓవర్ రూలింగ్ అని కానీ అందరికి చెప్పడం, మీరేం చేయకుండా అందరికి చెప్పడం, అలాంటివి జరగడం వల్ల ఒక ఎఫెక్ట్ అయ్యింది. అయితే అది నేనే బ్లేమ్ తీసుకుంటా. ఎందుకు తెలుసా, కంటెస్టెంట్గా ఉన్నప్పుడు నేను అన్ని టాస్క్లలో ఉరికిన. నేను చీఫ్ ఉన్నప్పుడు కూడా నేను ఉరికినా అనుకో, ఈ నా కొడుకు మొత్తం వీడే ఆడుతుండ అన్న ఫీలింగ్ వస్తుంది. అప్పటికే చాలా సార్లు కొందరు అన్నారు అన్ని ఫిజికల్ టాస్క్లలో వీడు ఆడుతుండు అని. నేనేమనుకున్నా, చీఫ్ అనేది రెస్పాన్సిబిలిటీగా తీసుకొని మనం బ్యాక్ ఉండి వాళ్ళని నడిపిద్దాము, అది కూడా ఒక గేమే కదా అని నేను అనుకున్నా. సో అందుకే నేను చాలా ఎక్కువ వాళ్ళకి చెప్పడము, నేను బ్యాక్ ఎండ్ ఉండడం చేసిన అన్నట్టు. అట్లా ఎంజాయ్ చేద్దాం చీఫ్ పొజిషన్ ని. ఇలా కూడా మళ్ళీ నేనే ముందు పోయి ఆడితే అది కూడా ఒక ఇబ్బంది అవుతుంది, అన్ని నువ్వే ఆడుతున్నావు అంటారని వెనక్కుందాం అనుకున్నా. అది కొంచెం బ్యాక్ ఫైర్ అయింది. బిగ్ బాస్ ని బయాస్డ్ అన్నారు కదా, అది ఒక చాలా పెద్ద మాట. అవును అవును అవును. స్టిల్ ఆ మాట మీద మీరు ఉంటారా? యా, అంటే బయాస్డ్ అన్న మాట మీద ఉంటావా అంటే, నాకు దానికి జరిగిన కాన్సిక్వెన్సెస్ గురించి నేను మాట్లాడతా. నాకు నచ్చనివి ఏంటి అంటే, ఫస్ట్ క్వశ్చన్, చీఫ్ అనేది చాలా గొప్ప పొజిషన్ అయినప్పుడు నామినేషన్ అనేది ఇంకో రకం. నామినేషన్ అంటే హీఈస్ అన్ఫిట్ ఫర్ ద హౌస్. చీఫ్ ఎట్లా అన్ఫిట్ ఫర్ ద హౌస్ అవుతాడు? నా పాయింట్ ఏంటంటే, అట్లీస్ట్ చీఫ్లో ఒక్కడికే లైఫ్ లైన్ ఇస్తా, ఇంకొకడు నామినేషన్లో నిల్చోవాలరా అంటే అప్పుడు హౌస్ మేట్స్ అందరు నాకేస్తే తీసుకుంటాను, నేను యాక్సెప్టెడ్. కానీ చీఫే గొప్ప పొజిషన్ అన్న మీరే చీఫ్ అన్ఫిట్ ఫర్ ద హౌస్ అని చీఫ్తో ఎట్లా చెప్పిస్తారు? సో నాకు అది నచ్చలేదు. రెండోది, గేమ్ రూల్స్ కొన్నిసార్లు మనం ఫ్లిప్ అవుతున్నప్పుడు బిగ్ బాస్ హ్యాస్ ఆల్ ద రైట్స్ టు ఇది రాంగ్, ఇది కరెక్ట్ వెళ్తుందని చెప్పే రైట్స్ ఆయనకు ఉన్నప్పుడు నేను ఇంక ఆయననే క్వశ్చన్ చేయాలి. అది ఫుడ్ గురించి టాస్క్ జరుగుతున్నప్పుడు. సో అయినా అంత మొత్తుకున్నా కూడా నాకు ఆన్సర్స్ రాకపోగా ఒకటే పాయింట్, నేను ఫౌల్ గేమ్ ఆడినా అని చెప్తున్నారు. యాక్చువల్గా ఫౌల్ అన్న పదమే లేదు బ్రో దాంట్లో. సింపుల్గా ఏంటంటే, నువ్వు లైన్ దాటితే లోపలికి తీసుకెళ్లి సంచాలకు ఆడిపియాలి అన్నారు, అంతే. అది ఫౌలా నాట్ ఫౌల్ అనేది సంచాలకు ముందే డిసైడ్ చేస్తే ఓకే. గేమ్ ఆడుతున్నప్పుడు మధ్యలో చెప్పకూడదు. అన్ని సంచాలకు అట్లే అవుతున్నాయి. నువ్వు మధ్యలో రూల్ మారుస్తా అంటే పాస్ పెట్టి ఇప్పటి నుంచి ఈ రూల్స్ అప్లికబుల్ అవుతాయి, ఆడతాడండి లేకపోతే అవుట్ అని చెప్పారు సంచాలకులు అందరూ. మధ్యలో చెప్పకూడదు. సో దాన్ని కొన్ని పాయింట్అవుట్ చేసినప్పుడు, నేను బయటకు వెళ్ళినప్పుడు ఫౌల్ గేమ్ అయినప్పుడు బయటకున్న నా బెలూన్స్ కొడితే కూడా నిఖిల్ది కూడా ఫౌల్ గేమే కదా అన్నది నా పాయింట్. ఇన్ని జరుగుతున్నా వన్ సైడ్ ఎందుకు తీసుకుంటున్నారు మీరు? మేము ఇంత ఫైట్ చేస్తున్నాం ఫుడ్ గురించి, సో ఎందుకు నాకు సపోర్ట్ దొరకట్లేదు అన్నది ఇంకోటి ఫీల్ అయినా. అక్కడ ఏంటంటే, హౌస్లో ఇది జరిగినప్పుడు, ఇదంతా జరుగుతుంటే ఒక సంచాలకుని పెట్టినప్పుడు ఆయన డిసిషన్ని జనాలు చూసి జనాలు యాక్చువల్లీ క్వశ్చన్ చేస్తారు. అయితే ఏం తెలుసా, సోనియా సంచాలక్ కానప్పుడు ఏ సంచాలక్ డెసిషన్ కూడా యాక్సెప్ట్ చేయలే ఆమె. అస్సలే ఎవ్వరికి లేదు. నేను కూడా ఆమెకి వినొద్దని ఫిక్స్ అయిపోయినా. ఇప్పుడు నువ్వు చేసేది నేను చేస్తే నీకు తెలుస్తుంది ఆ పెయిన్ అన్న ఉంటే ఇంటెన్షన్లా, నువ్వు ఎంత నేను నీ మాట అయినా అని ఫిక్స్ అయిపోయినా. బేసికల్ అదొకటి నా స్ట్రాటజీలా ఫిక్స్ అయినా. ఎందుకంటే నువ్వు ఏం చెప్పినా నేను, ఎందుకంటే నువ్వు నేను సంచాలకైనప్పుడు నాతో ఫుల్ వాదించినావు. సో నేను కూడా అయినా ఏమన్నా కానీ నేను అయినా, నువ్వు ముందు చెప్పినావు నాకు రూల్ అని నేను ఫైట్ బ్యాక్ చేసిన, కావాలనే చేసిన నేను. సో అదంతా చేసిన. సో సంచాలక డెసిషన్ ఫైనల్ అన్నప్పుడు ఇంకా నేను వదిలేసిన, నీ డెసిషన్ ఫైనల్ కదా, నీతో మాట్లాడి వేస్ట్. ఎందుకంటే నువ్వు ఒకటే పాయింట్ మీద ఉన్నావు, అందులో నీకు రూల్ అర్థమైతలేదు అన్న ఇంటెన్షన్ నేనున్నా. ఎందుకంటే రూల్ క్లియర్గా రాసి ఉంది, నీకు అర్థం కాలేదు, అయినా మీరు యాక్సెప్ట్ చేయట్లేదు. నేను మీతో మాట్లాడాను, నేను బిగ్ బాస్తో మాట్లాడుకుంటాను. ఎందుకంటే నా తిండి నాతో పాటు ఇంకో 5 మంది డిపెండ్ అయి ఉన్నారు ఫుడ్. అంతకుముందే నిఖిల్ వాళ్ళని చూసినా కదా నాకు భయమైంది. ఉత్త జావా ఇస్తే సచ్చినమే, ఇంకా అందరం వారం అంతా నాకు అది భయమైంది. అమ్మా ఇది ఎక్కడ బాధరా అనుకుని బిగ్ బాస్ నాకు నచ్చట్లేదు. నాకు ఫుడ్ గురించి కదా, అది వేరే మనీ టాస్క్ అది ఇది అయితే ఇంకో టాస్క్లో మనం ఇద్దాం రా అన్న కసి ఉండేది. అట్లీస్ట్ నీకు ప్రాపర్ ఫుడ్ ఉంటే ఏమైనా వేస్తావు కదా, నాకు అది భయమై గట్టి మాట్లాడినా. సో అన్ని ఓదానని కోట్ అయింది. ఇదైన తర్వాత ఎగ్ టాస్క్ స్టార్ట్ అయింది. ఎగ్ టాస్క్లో ఫస్ట్ 3 ప్లేసులు వాళ్ళు గెలిచినాక
మా టీంలోకి వెళ్ళి ఒకరిని తీసేసే ఆప్షన్ వాళ్ళకి ఇచ్చిర్రు. ఇచ్చినప్పుడు వాళ్ళు ఎంత గలీజ్గా ఆడిర్రంటే నాకు ఆల్రెడీ దెబ్బలు తాకినాయని పక్కన కూర్చున్నా. ఓకే, మణికంఠ ఆల్రెడీ చాలా ఫిజికల్గా డ్యామేజ్ అయిపోయి ఉన్నప్పుడు వాళ్ళు దాన్ని మా దాంట్లో ఉన్న ఒకే ఒక స్ట్రాంగ్ ప్లేయర్ నబెల్ని తీసేసారు. మళ్ళీ వాళ్ళు రూల్స్ ఎథిక్స్ అంతకుముందు కత్తులు కొట్లాడుకున్నప్పుడు కట్టిరిగితే అది ధర్మమైన యుద్ధమే కాదని మీరు మాట్లాడి మరి అన్ఫిట్ టీంతో మీరు ఎట్లా ఫైట్ చేస్తారు? ఇంత నీతులు మాట్లాడినా మీరు, నాకు అవి డైజెస్ట్ అవ్వట్లే. నిన్న మాట్లాడింది నువ్వే, ఇవాళ మాట్లాడుతుంది నువ్వే, ఇంత నాన్సింక్ ఎందుకు మాట్లాడుతారు మరి మీరు? అంటే మీ దగ్గరకు వస్తే నీతులు, మేం చేస్తే తప్పులా అని నాకు అవన్నీ నచ్చట్లే. సో మీరు ఫేక్ ఉంటున్నారు, నా ఫ్రెండ్స్ అయినా మీరు ఫేక్ ఉంటారని నేను ఫీల్ అయిపోయినా నాకు అవేవి డైజెస్ట్ అవ్వట్లేదు. నబెల్ని తీసేసారు. సరే పోనీ అమ్మ వాళ్ళు ఇట్లా ఆడుతున్నారా గేమ్ అనుకున్న తర్వాత నెక్స్ట్ మేము హైయెస్ట్ అయినాం. మేమేమనుకున్నాం, మనకు కూడా ఛాన్స్ దొరుకుతుంది, మనం హైయెస్ట్ అయినాం కదా, మనం పృథ్వీని తీసేద్దాం. ఫస్ట్ వాడు చాలా ఘోరంగా వైలెంట్గా ఆడుతున్నాడు, వాడిని తీసేసి అట్లీస్ట్ కొంచెమన్నా సేఫ్గా ఆడుకోవచ్చు గేమ్ అనుకొని మా ప్లాన్. నెక్స్ట్ డే మాకు ఆఫర్ ఇవ్వలేదు. నేను మళ్ళా ఫీల్ అయినా. 3 నాదిక్కే జరిగినాయి. ఒక చీఫ్ అంటే నాకైనా ఎవరికైనా చీఫ్ అన్న పదానికి వాళ్ళు చెప్పిన అర్థానికి నాకు అది నచ్చలేదు. మీరే ఎట్లా నామినేట్ చేసుకున్నారు. సో రెండోది ఈ బెలూన్స్ దగ్గర నేను ఫీల్ అయినా, ఆ రూల్ అయినా నాకు చెప్తే బాగుండు అని. మూడోది ఇది. సో 3 నా మీద పడ్డాయి, 3 నాకు అగెనెస్ట్ అయినాయి. దానివల్ల నేను ఆ మాట అనాల్సి వచ్చింది, నా సైడ్ పోతలేదు అని. సో బయాస్డ్ అనే కంటే ముందు కూడా మేము అందరం బిగ్ బాస్ చాలా అన్ఫేర్ అవుతుంది, మనకు అగెనెస్ట్ గా పోతుంది అని మేము అందరం మాట్లాడుకున్నాం. సో ఆ కాంటెక్స్ట్ లో ఈ బయాస్డ్ అనే పదం, నాకు అసలు బయాస్డ్ అనే పదం ముందు నుంచి వాడకపోయాడు. నేను ఈ గేమ్ లో ప్రతి ఒక్కడు నువ్వు బయాస్డ్ ఉన్నావు ఈ పదం ఆడనే ఎక్కువ నేను కరెక్ట్గా చెప్పాలంటే. సో ఆ పదం ఆటోమేటిక్ వచ్చేసింది నాకు. ఎగ్జాక్ట్లీ అట్లా నాకు అది వచ్చేసింది ఆటోమేటిక్ గా. అట్లా నేను ఇంకా బయాస్డ్ అనిపిస్తుంది నాకు, నీ డెసిషన్స్ అన్ని ఒక సైడ్ అయిపోతున్నాయి అనేది నా పెయిన్ ఉండే. సో అది రాంగ్ గా పోర్ట్రే అయింది. ఇప్పుడు మీరు అన్న మాటల వల్ల మీరు బయటకు వచ్చానని అనుకుంటున్నారా, లేకపోతే జనాలు వేసిన ఓట్ల వల్ల బయటకు వచ్చానని అనుకున్నారా? నిజంగా హానెస్ట్ గా అది మాత్రం నాకు రీజన్ తెలుస్తలేదు బ్రో. ఎందుకంటే ఒక రకంగా ఏమనిపిస్తుంది అంటే జనాలు మేబీ ఈ 2-3 days నేను సరిగా ఆడకపోవడం వల్ల నన్ను పంపించారేమో అని ఒకసారి అనిపిస్తుంది. కానీ అదే జనాలు ఫస్ట్ 2 వారాలు నన్ను అప్రిషియేట్ చేసినప్పుడు డెఫినెట్ గా వీనికి ఇంకో ఛాన్స్ ఇద్దాం రా, ఎందుకంటే ప్రతి వారం కాన్ఫిడెంట్ గా ఆడలేం బ్రో, ఏదో ఒక వారం వీక్ అవుతాం ఎవరమైనా కూడా. ఆ ఒక్క ఛాన్స్ ఇస్తారు కదా మనం మంచిగా ఆడితే, మరి అంత మంచిగా ఉన్నప్పుడు ఎందుకు పోయిందని ఇంకోసారి అనిపిస్తుంది. సో వాట్ ఎవర్, ఒకవేళ అన్ఫేర్ అయితే డెఫినెట్ గా మళ్ళీ పిలుస్తారు, ఫెయిర్ అయితే ఇంకా దట్స్ ఇట్, అయిపోయింది. నాకు ఒక మంచి జర్నీ అయితే దొరికింది బిగ్ బాస్ నుంచి, ఐఎమ్ హ్యాపీ అని ఇంకా వదిలేసిన దాన్ని. మణికంఠని ఫస్ట్ వీక్ లో నామినేట్ చేసి ఎగ్జాక్ట్లీ పాస్ట్ వదిలేసి ఇదే చెప్పారు కదా, పాస్ట్ వదిలేసి ఎమోషనల్ బ్యాగేజ్ అదే పాస్ట్ ఎమోషన్ వదిలేసి హౌస్ లో గురించి సంబంధించిందే మాట్లాడాలి అని చెప్పి మీరు నామినేట్ చేయడం జరిగింది. అది యాక్చువల్లీ మీరు అది మాట్లాడడం జనాల ఆడియన్స్ కి నచ్చింది. అవును, అందరూ యాక్సెప్ట్ చేశారు, బాగా మాట్లాడుతున్నారు. అదే స్టార్టింగ్ ఏదైతే పాయింట్ మాట్లాడానో, కానీ మీరు ఏదైతే అది మాట్లాడారో ఆ నెక్స్ట్ 2 weeks మీకు అది కనిపించలేదు, మీలో అది కనిపించలేదు, అవన్నీ కనిపించలేదని జనాలు అలా ఫీల్ అయ్యారు. కానీ ఎందుకు నిజంగా నేను మళ్ళీ అంటే నేను పాస్ట్ ఎమోషనల్ ఏం తీసినా నేను గేమ్ గురించే తీసిన బ్రో, నాకు గుర్తున్నంత మట్టుగా అయితే నిజంగా కూడా. నేను ఇప్పుడు ఈ గేమ్ కూడా నేను గేమ్ పాయింట్లోనే మాట్లాడినా, కానీ అంటే ఫ్లాష్ బ్యాక్ ఓన్లీ ఆ వాచ్ వచ్చినప్పుడే డాడీ గురించి మాట్లాడినా తప్ప, కానీ మిగతా ఎక్కడ కూడా నాకు గుర్తున్నంత వరకు నేనైతే వేరే ఏవి మాట్లాడలేదు నాకు గుర్తున్నంత వరకు. సోనియా వల్ల పృథ్వీ గేమ్ కానీ నిఖిల్ గేమ్ కానీ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? అవుతున్నట్టు నాకు అనిపించింది. ఎందుకనంటే ఎక్కువ కమాండ్ ఆ పిల్ల తీసుకుంటుందా, మరి వీళ్ళు ఇస్తారా తెలియదు, కానీ కొన్నిసార్లు వాళ్ళు అంటే కొన్నిసార్లు గేమ్ జరిగినప్పుడు సోనియాకి చెప్పిన, అసలు నువ్వు అనవసరంగా పృథ్వీని రెచ్చగొడుతున్నట్టు అనిపిస్తుంది. ఆల్రెడీ పృథ్వీ వైలెంట్ అన్నప్పుడు నువ్వు అని రెచ్చగొడితే ఒకసారి సోనియా నాతో అన్నది, అరే పాపం రావాడు, అందరూ వైలెంట్ ఆడుతున్నారు, అందరూ వాడినే టార్గెట్ చేస్తుంటే నువ్వు పాపం అని ఎందుకు అంటున్నావు రా, వానికి ఏం వాడు ఆడుకొని వాడు నీకు నెగిటివ్ అని తెలిసినప్పుడు నువ్వు వాని పాపం ఎందుకు అంటావు, అనకు తగ్గించుకోమని చెప్పు కదా అంటే అందరు ఆడుతురు కదా అన్నది. ఇంక ఇట్లా వాదిస్తే నేనేం చేయలేను రా అని చెప్పి లైట్ తీసుకున్నాను. నిఖిల్ కూడా ఒకసారి ఏమన్నా అంటే, ఇప్పుడు వాళ్ళ ముగ్గురితో రోజు కూర్చున్నది ఎక్కువసేపు నేనే, మీరే ఇంత క్లోజ్ కూర్చున్న నేనే ఒక రకంగా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారన్న ఫీలింగ్ నాకు వస్తుందిరా. ఆమె చేస్తుందా, మీరు అయితలేరా నాకు తెలియదు, కానీ నాకే ఆ ఫీలింగ్ వస్తున్నప్పుడు దూరంకి వెళ్ళి చూస్తున్న హౌస్ మేట్స్కి ఇంకా ఎక్కువ ఉంటుంది. సో కొంచెం కేర్ఫుల్ ఉండండి అని కూడా చెప్పిన. నిఖిల్ మ్యారీడే, నేను అదే ఈ 2 days అదే మాట్లాడినా, ఆ తర్వాత నేను బయటకు వచ్చేసిన అన్ఫార్చునేట్లీ. సో ఇప్పటి నుంచి చూడాలి వాడు, ఇక్కడ వానికి 1-2 సార్లు చెప్పి మరీ వచ్చిన పాయింట్. అసలు ఏం జరుగుతుంది బ్రో హౌస్ లో? గ్రూప్స్ లో ఫామ్ అయ్యాయా,
లేకపోతే ఎక్కువ గొడవలు వీటి మీద కాన్సన్ట్రేషన్ పెట్టుకుంటున్నారు? బ్రో ఎంటర్టైన్మెంట్ ఒక్కసారి ఎవరు నాకు లేదు. ఏమనిపించింది తెలుసా, ఉమ్, మనం గొడవలు పెట్టుకుంటేనే కంటెంట్ వస్తుంది, మనం పెట్టుకుంటేనే ఉమ్, జనాలకు ఈ వీడియోలు ఎక్కువ ప్లే అవుతాయి అన్న ఇంటెన్షన్లో కొందరు ఉన్నారు. ఉమ్, క్లియర్గా వాంటెడ్లీ గొడవలు ఏడవడము ఇట్లా కొన్నిసార్లు నాకు అనిపించేది. అంటే అవసరం లేని ఇష్యూ చాలా పెద్దగా చేస్తున్నారు ఉమ్, అని కొన్నిసార్లు నాకు అనిపించేది. ఉమ్, సో ఆ ఇంటెన్షన్ ఎందుకు వచ్చిందో నిజంగా నాకు కూడా అర్థమైతలేదు. ఉమ్, ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే నీ కంటెంట్ బాగుంటే చూస్తారు, కానీ Hmm. కంటెంట్ గురించి నువ్వు గొడవ పడితే యూజ్లెస్ కదా అది. ఉమ్, ఉమ్. అట్లా కొన్నిసార్లు చేసారు, అన్నిసార్లు కాదు కానీ కొన్నిసార్లు చిన్నది కూడా పెద్ద రప్చర్ చేసారు చాలా సార్లు. సోనీ క్యారెక్టర్ ఏంటి బ్రో? లైక్ ఎందుకంటే ఇది ఎందుకు అడిగానంటే బయటకు రాగానే మీరు ఒక వీడియో రిలీజ్ అయ్యింది మీ ముగ్గురిది, మీది బేబాక్కది, మన శేఖర్ భాష కూర్చొని అదే శేఖర్ భాష అవునవునవునవునవునవును. అది మీరు చూడలేదా? అవును, నేను ఏం మాట్లాడినా యాక్చువల్గా అప్పుడు అదే ఇవన్నీ నాకు జరిగాయా, ఇవి నాకు తెలియదే. నిజంగా నాకు తెలియదు. ఎందుకంటే ఆ. నేను బయటకు వచ్చిన ఉమ్, రాగానే నా వైఫ్ వీళ్ళందరూ నా ఫ్రెండ్ కానీ వీళ్ళందరూ కూడా ఒకటే సోనియా నిఖిల్, సోనియా నిఖిల్ పృథ్వీ నువ్వు, సోనియా నిఖిల్ పృథ్వీ నువ్వు, ఇవే టాపిక్లు అడుగుతా ఉన్నారు. అరే మీరు అట్లా ఏం లేదురా బాబు, మీకు బయటకు వచ్చినాక రాఖీ కట్టించుకుంటా కానీ మీరు ఇట్లాంటి గలీజ్ ఏం చెప్పకండి నాకు, నేను అందరినీ సిస్టర్స్ బ్రదర్స్ లాగానే చూసిన అక్కడ హౌస్లో, అంతకు మీకు ఏం లేదు. సోనియా నాకు ఫ్రెండ్ అని పదే నేను ఎందుకు చెప్పినా అంటే రాగానే విష్ణుప్రియ వీళ్ళందరూ కొందరు నన్ను అడిగిర్రు, నువ్వు సోనియాతో ఎక్కువ మాట్లాడుతున్నావు లేకపోతే మీరు ఎక్కువ క్లోజర్ అంటే, బెటా నాకు అట్లా ఏం లేదు, మీకంటే 10 ఏళ్ల ముందు నుంచి నాకు ఆమె తెలుసు కాబట్టి డెఫినెట్గా మీకంటే ఎక్కువ ఆమెతో నాకు ర్యాపో ఉంటుంది. సో అది నేను కన్వే చేద్దామని 1-2 సార్లు ఆ మాట అన్న. ఎందుకంటే లేకపోతే ఎట్లా అనుకుంటారు అంటే వీడు సడన్గా రాగానే గీపీలతో ఎందుకు మాట్లాడుతున్నాను ఇంటెన్షన్ ఎవరికైనా వెళ్తుంది, కానీ మేము ఎప్పటి నుంచో దోస్తున్నామని చెప్తే కానీ తెలియదు ఎవరికి. సో అందుకని 1-2 సార్లు నేను చెప్పాల్సి వచ్చింది తప్ప కానీ దానికి వేరే ఇంటెన్షన్ లేదు. ఎందుకంటే చూసిన వాళ్ళు విష్ణుప్రియ ఒకసారి నన్ను డైరెక్ట్ బయాస్డ్ అనేసింది. బయాస్డ్ ఎందుకన్నావురా నువ్వు అంటే, నువ్వు ఆమెకి ఇంపార్టెన్స్ ఇస్తున్నావు అంటే నేను ఈ మాట చెప్పిన. ఇప్పుడు కాదురా, నాకు 2014 నుంచి తెలుసు అమ్మాయి. సో ఆబ్వియస్లీ నీకంటే ఎక్కువనే మాట్లాడతా కానీ నేనంటే, వెరీ సారీ అన్న, నాకు హానెస్ట్గా నాకు ఆ విషయం తెలియదు, మీరు ముందు నుంచి ఫ్రెండ్స్ అని అన్నది. సో నువ్వే అట్లా అనుకుంటే బయట జనాలు ఇంకెన్నిసార్లు అనుకుంటారు. సో దాన్ని క్లియర్ చేయడానికి నేను 1-2 సార్లు ఆ మాట చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు యాక్చువల్లీ మీరు ఒక మాట అది అన్నారు, లైక్ సోనియా మాటలకి నిఖిల్ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు, లైక్ ఇలా బయటకు వచ్చాక రెడ్ రోజు సోనియాకి ఇవ్వడానికి రీజన్ ఏంటి? ఆబ్వియస్లీ నాకు ఆ ఫ్రెండే కదా, నాకు నబెల్కి ఇవ్వబుద్ధి అయింది అండ్ ఆమెకు ఆబ్వియస్లీ ఇద్దామనుకున్నా. ఎందుకంటే నిఖిల్ సీత ఫస్ట్ నాకు ఉండిపోయారు, థర్డ్ది నేను సోనియాకి ఇద్దామా, నబెల్కి ఇద్దామా, ప్రేరణకి ఇద్దామా అని కూడా అనుకున్నాను. నిఖిల్ ఎందుకు ఆప్షన్ నుంచి ఎక్కువ నిఖిల్తో పనిచేశారు? ఫస్ట్ నిఖిల్కే ఇచ్చిన నేను, ఫస్ట్ రెడ్ రోజ్ ఇచ్చిందే నిఖిల్కి రెడ్ రోజ్ ఇచ్చి ఐ లవ్ యూ అని వాడికి చెప్పిన తర్వాతనే స్టార్ట్ చేస్తాను. సోనియా నాకు ఎంత ఫ్రెండ్ అయినా నిఖిల్తో నాకైన బాండింగ్ అది ఎట్లా అంటే చైల్డ్హుడ్ బడ్డీస్ ఉంటారు కదా, అంత క్లోజ్ ఎందుకైనామో కూడా తెలియదు నాకు. నిజంగా వైపులా అందుకే మామ లవ్ యూరా అంటే లవ్ యూరా అన్నట్టు ఒక రకమైన అదైంది. ఆ తర్వాత ఇంకా అంత ఎక్కువ ఎమోషనల్ సీతుతో అయింది నాకు, అన్నా చెల్లెగా అది ఇది. దాని తర్వాత ప్రేరణతో కూడా అయింది, చాలా మంచి బాండింగ్ అయింది ప్రేరణతో కూడా, అన్న అనుకుంటా ఆమెతో కూడా. అండ్ నేను వచ్చే మూమెంట్కి యష్మి చాలా క్లోజ్ అయింది, ఇంకొక 2 వారాలు ఉంటే చాలా క్లోజ్ అయ్యేది ఆ అమ్మాయి. ఈ గ్యాప్ లో నబెల్ బాగా నచ్చిండు నాకు. సో అందుకని ఒకటే ఉంది, నేను ఈమెకి ఇద్దామా వానికి ఇద్దామా అనుకున్నా, నబెల్కి ఇద్దామని అనుకున్నాక సార్ని అడిగిన ఇద్దరికి ఇవ్వచ్చు, ఒకరికే ఇవ్వమంటే మోస్ట్లీ నబెల్కి ఇచ్చడం. ఎందుకంటే నువ్వు నా ఫ్రెండ్, తెలుసు మనం ఎంత క్లోజ్ అనేది. ఇప్పుడు నీకు సపరేట్గా రోజు ఇచ్చి చెప్పాల్సినంత ఏం లేదు, ఎందుకంటే మనం ఏం ఇప్పుడున్నా బయటన్నా మళ్ళీ దోస్తులనే మాడతాం. కానీ వాడు కొత్తగా నాకు కుర్రాడు నాకు భలే నచ్చిండు, చిన్నోడు, చిన్న ఏజ్, సో నాకు బాగా కనెక్ట్ అయ్యిందని నాకు అనిపించింది. ఇద్దరికి వద్దు అంటే నబెల్కి ఇద్దాం అనుకున్నా, ఇద్దరికి ఇచ్చేసరికి ఇద్దరు గెలిపించేసిన. సీత ప్రతి ఒక్క కంటెస్టెంట్ ఫస్ట్ కంటెస్టెంట్ మొత్తం ఏడుచుకుని వస్తుంది మొత్తం అందరికి, నీకేమే కరెక్ట్ నిజాయితీకి నీకోసం నిజంగా ఏడ్చింది, చాలా ఏడ్చింది. ఎందుకంటే మా ఇద్దరు గొడవైనప్పుడు కూడా నేను అన్నను నా బ్రదర్ లాగా అనుకున్నా, ఎవడి మీదనో కోపం నేను అన్న మీద చూపించినా అని బాధ అవుతుంది తప్ప కానీ అన్న తిట్టిందని నేను బాధపడలేదని ఇదే మాటని ఆ అమ్మాయి ఏడ్చింది. సో ఆబ్వియస్లీ ఆమె నిజంగా హానెస్ట్ గా నన్ను సొంత బ్రదర్ లా ఎంత ఫీల్ అయింది అనేది ఒక్క మాటతో చెప్పొచ్చు. సో నిజంగానే సీతో చాలా కనెక్ట్ అయింది నాకు ఎమోషనల్ గా. అన్న ఎన్నిసార్లు అన్నదో, అన్న నీకు రాఖీ కడతా బయటకు వచ్చినాక రాబేటా అన్న. మణికంఠని బయటకు చూసిన వాళ్ళకి వేరే ఒక ఇది కనిపించింది, లోపల వాళ్ళ ఫ్యామిలీలు వాడుకుని సింపతి కార్డు యూజ్ చేస్తున్నాడు అని అనిపించిందా మీకు? నాకు అనిపించింది బ్రో, హానెస్ట్ గా అనిపించింది. ఎందుకంటే ఒకసారి నేను 5 వీక్స్ ఉంటే చాలు నా పాప నా దగ్గరకు వస్తా అంటాడు, ఒకసారి ఏమో నేను కప్పు గెలవాలి, గెలవకపోతే నా ఫ్యామిలీ నా దగ్గరికి రాదు అని అంటాడు. ఏది నిజం అనుకోవాలి?
ఒక్కోసారి ఫుల్ ఫ్లర్ట్ చేస్తూ ఉంటాడు అమ్మాయిలతోటి, ఒక్కోసారి చాలా సీరియస్గా. నిజంగా నాకు ప్రామిస్ బ్రో, నిజంగా అంత ఫ్లక్చువేట్ అయ్యే పర్సనాలిటీ నేను చూడలేదు. సో నేనేమనుకున్నా అంటే వీడికి ఇంత ఫ్లాష్ బ్యాక్ జరిగింది బ్యాక్గ్రౌండ్లో, ఇంత ఘోరంగా ఫ్లిప్ అవుతున్నాడు అని నాకు అనిపించేది. కానీ కొన్నిసార్లు పొంతన ఉండకపోయేది. సో నాకు నిజంగా ఇప్పటికి 3 వారాలల్లా ఒక మనిషిని హానెస్ట్గా నేను అసెస్ చేయలేకపోతున్నా అంటే మణికంఠ, ఆ తర్వాత విష్ణుప్రియ, ఇద్దరిని ప్రాపర్గా అసెస్ చేయలేకపోతుంది. విష్ణుప్రియ ఏమైంది? ఇప్పుడు పృథ్వీతో చాలా ఫుల్ క్లోజ్గా మాట్లాడుతూ ఉంది కదా విష్ణు, ఫుల్ మస్తు బడ్డీ బడ్డీ బడ్డీ. డైరెక్ట్ ఓ రోజు ఏమన్నదంటే జోకులు అన్నదా, మరి నిజంగా నాకు అర్థం కాలేదు. ఇట్లుండి హీఈస్ లైక్ ఏ బ్రో టు మీ, నేను జస్ట్ కంటెంట్ కోసం మాట్లాడుతున్నా అంతే అని అన్నది. పక్కకే సోఫాలో కూర్చొని నాకు ఎట్లా రియాక్ట్ కావాలని అర్థం కాలే ఆ మాటకి. అంటే కంటెంట్ కోసం అంతగానం చేయాల్సిన అవసరం ఏమున్నది అనేది నా పాయింట్. పృథ్వీతో ఫుల్ క్లోజ్గా లవ్లీగా డాన్స్ చేసుకుంటా, నీకు చాలా మందికి ఇట్లా విష్ణు చాలా ఇష్టపడుతున్న ఫీలింగే ఉంటది కదా. సార్ ఏమన్నా నాకు సార్ నువ్వు ఇంకా పృథ్వీని ఇక్కడే ఊహించుకున్నావు, స్విమ్మింగ్ పూల్ ఊహించుకున్నావు అనుకున్నా, ఇట్లాంటి కొన్ని మాటలు. ఎందుకంటే అన్నది అరే మా స్విమ్మింగ్ పూల్ కి రారు, ఇవన్నీ మాట్లాడిన తర్వాత ఈజ్ లైక్ ఏ బ్రో టు మీ అంటే డిస్కనెక్ట్ అవుతామా కామా? సో అట్లా కొంచెం డిస్కనెక్ట్ అయినా, మేజర్ గా మాత్రం మనీ నాకు స్టిల్ అర్థమైతలేడు. సోనియా మీకు బయట ఫ్రెండ్, లోపల మాస్క్ తో లైక్ ఫేక్ గా గేమ్ ఆడుతుందా, లేకపోతే మాస్క్ వేసుకొని ఆడుతుందా, లేకపోతే రియల్ గా తను అదేనా? సోనియా అగ్రెషన్ అయితే అంతే, ఇప్పుడు ఏదైతే సోనియా అగ్రెషన్ ఉందో అది అంతే. కానీ ఫిజికల్ గా ఇంకా తను ఆడట్లేదు, ఆడాలని కోరుకుంటున్నాను నేను. ఫిజికల్ గా ఓన్లీ స్నేల్ టాస్క్ లో మాత్రం. ఫిజికల్లీ ఒకసారి తిట్టినా కూడా నేను, అంటే నువ్వు ఇంత స్ట్రాంగ్ గా మాట్లాడే అమ్మాయివి, నేను ఫిజికల్ టాస్క్లు వీక్ అని నువ్వే ఎందుకు చెప్తున్నావు సోనియా? చెప్పొద్దు. నువ్వు గివ్ అవ్వకుండా ఫస్ట్ ట్రై చేయి కదా, చిన్న టాస్క్లైనా ఇండివిజువల్ టాస్క్లైనా అట్లీస్ట్ నేను ట్రై చేస్తా అని చెప్పు. ఆ తర్వాత నీకేమైనా ఇబ్బంది అయితే గివ్ అప్ ఇస్తే వేరే, కానీ నువ్వు అనకంటే నా వీక్నెస్ నాకు తెలుసు కదా అంటే, తెలిసినా కూడా మన వీక్నెస్ చెప్పకూడదు. నువ్వే అందరికి 10 సార్లు 10 మందికి ఇంత మంచిగా చెప్తా ఉంటావు, నువ్వెందుకు అట్లేదు నేను అంటుండే. కానీ స్టిల్ నేను ఆ డిసప్పాయింట్మెంట్ ఎక్కడ ఫీల్ అయినా అంటే, చీఫ్ టాస్క్ లా తను డైరెక్ట్ గివ్ అప్ ఇచ్చేసింది అనిపించింది నాకు. అదే ఆ డాగ్ లాగా వెళ్ళాలన్నారు కదా, కొంచెం టెన్షన్ లో ప్యానిక్ అయిపోయింది ముందే. సో అది అంటే నువ్వు హౌస్ లా అందరినీ యు ఆర్ ద మోస్ట్ మెచ్యూర్డ్ పర్సన్ లాగా నువ్వు పోర్ట్రే చేసినప్పుడు చాలా మెచ్యూర్డ్గా ఆ గేమ్ ఆడాలి. అంటే నీకు నువ్వే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బూస్టప్ చేసుకొని. సో అది వీక్ అనిపించింది నాకు కూడా, కొంచెం నచ్చలేదు అది. నువ్వు ఎందుకో ముందే గివ్ అప్ చేసినట్టు అనిపించింది అని. సో ఆ టాస్క్ల పరంగా అయితే స్టిల్ షీ హ్యాస్ టు ఫైట్. రెడ్ కార్డ్ ఇచ్చిన నీ ఫీలింగ్ ఏంటి బ్రో? నేను కన్ఫెషన్ రూమ్ కోసం వెళ్దామని అడుగుదాం అనుకున్నా. ఎందుకు అడుగుదాం అనుకున్నా అంటే, నిజంగా నాకు అర్థం కాలే నేను అంత సీరియస్గా ఏం మాట్లాడినా అని. ఆ మాట గుర్తులేదు నాకు, ఈ మనుషులేనా అది ఇదని తిట్టుకుంటుంది కదా, అవి నాకే గలీజ్ అనిపించినాయి. సో దాని గురించి డెఫినెట్గా నేను తప్పు చేసిన, సారీ చెప్పాలనిపించి నేను సారీ చెప్పేసిన, సారీ అని. సెకండ్ టైం కూడా నాకు సార్ వద్దన్నప్పుడు నాకు ఇంకా రిక్వెస్ట్ చేయబుద్ధి కాలేదు. ఎందుకనంటే ఈ రెడ్ కార్డ్ అనేది ఫస్ట్ టైం నేను కూడా చూసిన హౌస్లో, ఫస్ట్ టైం. సో ఇంకా వదిలేసే లైట్ అని మా నబీల్ నువ్వు నా బట్టలు రెడీ చేసుకోవాలని చెప్పి నేను వెళ్ళిపోతా ఉన్నా. సో అప్పటికి నిఖిల్ మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ ఆపిండు. ముందు కూడా నిఖిల్ మామ కొంచెం సారీ చెప్పు, కామ్ ఉండంటే, కామ్ కాదు మామ, ఒకవేళ పెద్ద మిస్టేక్ అయితే రెక్టిఫై చేసుకోలేదు అట్లా ఇట్లా అనిపిస్తే మనం ఇంక వెళ్ళిపోవడం తప్ప ఏం చేయలేము అమ్మ అంటే, నువ్వు అట్లా అనకు, నువ్వు ఉండాలి, నువ్వు అది ఇది ఉండంటే నేను కొంచెం కన్విన్స్ చేసే ప్రయత్నం చేసిన. బట్ స్టిల్ నేను అన్నప్పుడు ఇంకా నేను కూడా గివ్ అప్ ఇచ్చేసి వెళ్ళిపోతుంటే మళ్ళీ ఆపి నిఖిల్ గారు వాయిస్ రేజ్ చేసిండు. ఆ తర్వాత గట్టిగా మాట్లాడింది యష్మి. పాపం యష్మి దన్ను అని నా గురించి లేచి అవుట్ ఆఫ్ నో వేర్ అమ్మాయి నా గురించి ఫైట్ బ్యాక్ చేసి నాకు సార్తో రిక్వెస్ట్ చేసి దెన్ ఇమీడియట్లీ ప్రేరణలు ఇవ్వడము, ఇట్లా నాకు చూస్తే చాలా హ్యాపీ అనిపించింది. ఆ తర్వాత 11 మంది నా కోసం మాట్లాడారు కదా, నిజంగా వెళ్ళిపోదాంరా, ఈ మెమరీ చాలు నాకు. 11 మంది నేను ఉండాలని కోరుకుంటున్నారు. సో మిస్టేక్ ఏదో జరిగింది, ఈ మెమరీతో వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయాను నేను. కానీ మళ్ళీ నాకు సార్ వచ్చి కూర్చో అని అన్నాడు. థ్యాంక్ యూ సార్ అని చెప్పి మళ్ళీ కూర్చున్నా. ఓట్లు తక్కువ రావడానికి రీజన్ ఏంటి బ్రో? సోఫాలో పడుకొని అందరినీ కామెంట్ చేయడం వల్ల? నిజంగా కూడా బ్రో, ఫిజికల్ డ్యామేజ్ నాకు నచ్చదు బ్రో. ఫిజికల్లీ హర్ట్ చేసుకొని గేమ్ ఆడాల్సిన అవసరం లేదనిపిస్తుంది. అండ్ అక్కడ దిక్కు ఎవరున్నారో ప్లేయర్స్ కూడా నాకు తెలుసు. ఒక సిచ్యువేషన్ చెప్తాను మీకు ఎగ్జాక్ట్లీ. నేను అంత అవుట్ అవ్వడానికి రీజన్ ఎందుకంటే, సోనియా వీళ్ళందరూ ఎగ్స్ ఆపుతున్నారంట, ప్రేరణని కాలు పట్టుకొని యష్మిని కాలు పట్టుకొని గుంజుకెళ్ళిరంట వీళ్ళు. నాకు వాళ్ళే చెప్పారు. కాలు పట్టుకొని గుంజుకెళ్ళిరు సోనియా మీదికి వెళ్ళి, సోనియా నైనికా మీదికి వెళ్ళి. వాళ్ళు వచ్చి నా మెడ మీద కాలు వేసిర్రు వీళ్ళని చెప్పి వాళ్ళు ఏదో అంటే, ఒక్క సెకండ్ ఆలోచించారు నిఖిల్ సోనియా మీద మెడ మీదకి వెళ్ళి కాలు వేసాడు. అమ్మ రాణిరా ఒక్కొక్కరిని, అరే పృథ్వీ ఇస్తిరవతల వాడే నేను చూసుకుంటా అన్నాడు. అంటే అసలు ఏం జరిగిందని ఒక్క సెకండ్ ఆలోచించకుండా వీళ్ళు
వాళ్ళు చెప్పిన మాటకి ఇంత వైలెంట్ అవుతున్నారు, దానివల్ల ఎవరికైనా దెబ్బలు తాకితే ఎవరు రెస్పాన్సిబుల్ అని నాకు అనిపించి డైరెక్ట్ పిలిచి మనం గేమ్ ఆడడం ఎంత ఇంపార్టెంటో మన హెల్త్ కాపాడుకోవడం అంతే ఇంపార్టెంట్. బిగ్ బాస్ ఆల్రెడీ చెప్తున్నాడు, నాట్ ఫర్ ద కాస్ట్ ఆఫ్ ఫిజికల్ డ్యామేజ్. నేనేం చెప్తున్నా అంటే మనందరికంటే వాళ్ళు చాలా స్ట్రాంగ్. మీరు వెళ్ళిర్రంటే మీరు చాలా ఇబ్బంది పడతారు. మీరు ఎంత ఆడాలనుకున్నా అమ్మాయిలతో ఫైట్ బ్యాక్ చేసుకోండి, అబ్బాయిల మీదకి వెళ్ళకండి. వాళ్ళ స్ట్రెంత్ ఎక్కువ కాబట్టి మిమ్మల్ని నూకేస్తే దెబ్బలు తగులుతాయి. ఈ ఒక్క గేమ్ తోటి అయిపోదు మన లైఫ్, ముందు చాలా గేమ్స్ వస్తూ ఉంటాయి, ఆడాలి అని దాని గురించి చెప్పిన తర్వాత నేను మీకు చెప్పిన కదా, ముందు గేమ్లో ఫెయిరు అన్ఫెయిరు, యుద్ధము, రాజు, ధర్మము, వైలెన్స్ గురించి ఇంత నీతిలో మాట్లాడి వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు ఆ వైలెన్స్ ని. సో వీళ్ళందరూ ఫేక్ అనిపించింది నాకు. వీళ్ళతో ఏందో గేమ్ ఆడేది అనిపించింది. ఇప్పుడు నువ్వు ఉంటే కుల్లంకుల్లా ఒకటే లాగా ఉండాలి. నువ్వు అప్పుడు ఒకలాగుండి పృథ్వీ మీ టీంలోకి వచ్చినాక ఒకలాగుంటే నాకు వాళ్ళు హానెస్ట్ అని ఎందుకు అనిపిస్తుంది? వీళ్ళతో ఏందో గేమ్ ఆడేది, వాళ్ళు ఫేక్ ఆడుతారు వాంటెడ్లీ. మళ్ళీ అన్ని స్టార్ట్ చేసింది వాళ్ళే, మేము స్టార్ట్ చేసినామని ప్రొజెక్ట్ చేసారు. ఈ పాయింట్ లోనే మిమ్మల్ని అన్నారు మీరు గేమ్ ఆడరు, పక్కన గేమ్ ఆడినెవరని. అదే నేను గేమ్ ఎవరిని ఆడద్దని లేదు, ఏమన్నా గేమ్ ఆడుకోండి, టంగ్ స్లిప్ అవ్వకండి, ఫిజికల్ డ్యామేజ్ చేసుకోకండి అని అన్న. ఆ రెండు ఎందుకంటే ఒకసారి టంగ్ స్లిప్ అయితే నెక్కి రాదు. ఇప్పుడు నేను కూడా మాట్లాడిన ఫ్లోలో అది జోకులు అనుకున్నా సీరియస్ అయింది. ఇప్పుడు అది వెనక్కి వస్తుందా? రాదు కదా నా మాట. సో నాకు అది తెలుసు కాబట్టే, ఆ విషయం గురించి అని కాదు, అది నేను ఫీల్ అవుతా కాబట్టి నేను వాళ్ళకి వద్దాను. ఎందుకంటే పృథ్వీ ఫ్లోలో ఎఫ్ వర్డ్ వాడినప్పుడు నాకు సార్ సీరియస్గా చెప్పినప్పుడు యాజ్ ఎ చీఫ్గా అట్లీస్ట్ మీరు టంగ్ స్లిప్ అవ్వకండి, ఇట్లాంటి బూతులు మాట్లాడకండి. నేనేదో బిగ్ బాస్ రూల్స్ గురించి మాట్లాడినా అవి వేరే వెళ్ళినాయి, డన్, నా మిస్టేక్ అయిపోయింది, ఇంకా దాన్ని రెక్టిఫై చేయలేం. కానీ వాళ్ళకి ఏంటంటే మీరు తిట్టరు, ఎందుకంటే వాళ్ళ దగ్గర తప్పులు ఉన్నప్పుడు మనం ఏలెత్తి చూపించినప్పుడు మన దగ్గర మిస్టేక్స్ ఉండొద్దు. సో వాళ్ళు బూతులు మాట్లాడుతున్నప్పుడు మనం మాట్లాడొద్దు. సో కంట్రోల్గా ఉండాలని 1-2 సార్లు చెప్పిన. అందుకనే గేమ్ ఆడొద్దని ఎవరిని అనలే, గేమ్ ఆడండి, మీరు ట్రై చేయండి 100% ఎఫర్ట్, కానీ డ్యామేజ్ మాత్రం చేసుకోకండి. అదొక్కటి నా సైడ్ నుంచి రిక్వెస్ట్ చెప్పిన. సో అదేమైపోయిందంటే చెప్పి వీళ్ళంతా మెంటల్ చేస్తారు, చెప్పిన ఇంటర్లేదు. నేను పోయి సోఫాలు ఇట్లా కూర్చునేసరికి వీడు ఆడతలేడు, వేరే కూడా ఆడిస్తలేరు అన్న ఇంటెన్షన్ పోయింది. అది ఘోరంగా నవ్వుకుని అది చూసి నేను, అబ్బా చాహల్ని కింద మేము పెట్టి రబ్బా ఘోరంగా ఉంది. అది లోపల ఉన్నప్పుడు మీకు ఒక మైండ్ లో ఉంటుంది, ఒక కంటెస్టెంట్లు వీళ్ళిది వీళ్ళిదని. బయటకు వచ్చాక ఏం చేంజ్ అయింది? ఎవరి మీద ఏమైనా చేంజ్ అయిందా? బయటకు వచ్చే ముందు ప్రేరణ, యష్మి, నబీల్ చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ లాగా అనిపించింది నాకు వచ్చే ముందు నిజంగా. ఎందుకంటే అందరినీ అబ్జర్వ్ చేసిన 22 days డే 1 నుంచి ఇప్పటిదాకా వాళ్ళు అట్లే ఉన్నారు, ఒకటే పాయింట్ మీద ఉన్నారు. ఫిజికల్ డ్యామేజ్ నేనైనా వద్దు, ఫిజికల్ వైలెన్స్ అన్నా కానీ అయితేంది చలో పోదాం అని ప్రేరణ, యష్మి ఒక్కరోజు కూడా గివప్ చేయలే. వాళ్ళు ఏందిరా వీళ్ళు ఇట్లున్నారు అనిపించేది నాకు వాళ్ళని చూస్తే. నిజంగా ఆడపుల్లలు వాళ్ళిద్దరు, ఫైటర్స్ వాళ్ళిద్దరు. వాడు ఎదురుంగా వస్తా ఉంటే పృథ్వీ రారా, నేను చచ్చిపోయినా సరే నువ్వు రారా, నువ్వు ఎట్లా తీసుకుపోతావు చూస్తా అని ఉరుకుతుంది యష్మి వారి మీదకి. అమ్మా అసలు భలే అనిపించింది వాళ్ళను, నేను ఆడలేకపోతున్నా ఇట్లా అనిపించేది అప్పుడప్పుడు చూస్తే. కానీ మళ్ళీ అదే యష్మి చిన్నపిల్ల అని చెప్పిన కానీ నేను మీకు ఆల్రెడీ గేమ్ అంతా అయిపోయినా కూర్చొని ఏడుస్తూనే ఉన్నది. వాళ్ళు ఆ మాట అన్నారు ఈ మాట అన్నారు అని, ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు ఫైట్ చేసినావు నువ్వు అని నాకు అట్లా జోక్ అనిపించింది. కానీ వాళ్ళ ముగ్గురు మాత్రం అసలు నాకు లేని ఇంప్రెషన్ వచ్చింది వాళ్ళ ముగ్గురు మీద. సీత స్ట్రాంగ్ వెళ్తుంది పోను అనిపించింది. నిఖిల్ నుంచి ముందు నుంచే నిఖిల్ గారు స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని ఒక ఫీలింగ్ ఉంది. వీళ్ళు ముగ్గురు ఇంత స్ట్రాంగ్ అవుతారని ఎక్స్పెక్ట్ చేయలేను నేను. సో నాకు ఒక మంచి ఇంప్రెషన్ వచ్చింది. వాళ్ళ ఒక్క అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఇంకొద్దిసేపు వాళ్ళ ముగ్గురుతో జర్నీ చేస్తే బాగుండు అనిపించింది. ఇంట్లో సేఫ్ ప్లేయర్ ఎవరు? సేఫెస్ట్ ప్లేయర్ అంటే విష్ణు, మణికంఠ. సేఫ్ ప్లేయర్. స్మార్ట్ ప్లేయర్ సోనియా స్మార్ట్ ప్లేయర్. స్మార్ట్ అంటే ఇప్పుడు ఆమె ఫిజికల్ టాస్క్ ఇట్లా ఏదో ఆడకున్నా కూడా ఏదో ఒక దగ్గర ఆమె రైజ్ అవుతుంది చూసినా, అది మొత్తం టాక్ ఆఫ్ ద టౌన్ అవుతుంది. సో అది కూడా ఒక గేమ్ స్ట్రాటజీ. నీ ప్రజెన్స్ ఒక దగ్గర లేకుండా ఇంకో దగ్గర ఎక్కువ చేసుకుంటావు చూసినా. సో అట్లా చాలా స్మార్ట్ మాట్లాడుతుంది. వాయిస్ ఎక్కువ ఆమెది. నువ్వు ఎన్నిసార్లు మాట్లాడు నామినేషన్స్లో, ఆమె తప్పైనా కూడా ఆమె ఫైట్ బ్యాక్ చేసి ఎదుటోడు ఏడవాలి, కానీ ఆమె మాత్రం గివప్ అయ్యేది ఫైట్లో. ఆమె నిఖిల్ క్లాన్లో తీసుకోవాలనుకున్నది కూడా ఆ వాయిస్ కమాండ్ ఒకరు ఉండాలి అని తీసుకున్నాడు. కన్నింగ్ అయితే ఎవరు లేరు చెప్పకూడదు. కన్నింగ్ ఎవరు లేరు, నేను చెప్పినా కదా. ఇప్పుడు 2 faced అంటే అది కన్నింగ్ అనుకుంటే వాళ్ళిద్దరి పేరే చెప్పుకోవచ్చు, కానీ కన్నింగ్ ఎవరు లేరు. అంటే వాడిని అది చేయాలని టు సమ్ ఎక్స్టెంట్ మణికంఠది వస్తుంది. ఎందుకంటే ఆ ఒక్క దోశ టాస్క్ మాత్రం నాకు అస్సలు నచ్చలే. ఆ దోశలో జరిగింది లేదు, పోయింది లేదు. అసలు ఆమె ఎందుకు ఏడిచిందో అర్థం కాదు. ప్రేరణ ఏం చేయకుండానే వాడు ఇక్కడ అగ్గిపుల్లు వేసిండు, అక్కడ అగ్గిపుల్లు వేసిండు. నాకు సార్ కూడా చూపించినప్పుడు నాకు గలీజ్ అనిపించి
వచ్చేటప్పుడు చెప్పి మరీ వచ్చిన మనీ దయచేసి అట్లాంటి ఇష్యూలలో మధ్యలోకి వెళ్ళిపోరాను వాళ్ళు ఇన్వాల్వ్ కాకని చెప్పిన. మాస్క్ ఉన్న ప్లేయర్ మనీ 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 అండ్ ఆదిత్య అన్న కూడా. ఆదిత్య అన్న మాస్క్ అని ఎందుకు అనుకుంటున్నా అంటే ఆదిత్య అన్నకి లోపల చాలా అగ్రెషన్ ఉంది కానీ అది బయటకి చాలా కామ్గా ప్రొజెక్ట్ చేస్తున్నాడు. సో నేను స్టిల్ ఆ అగ్రెషన్ ఎక్కడో ఒక రోజు బయటకు వస్తుంది అని వెయిట్ చేస్తా ఉన్నా నిజంగా. ఎందుకంటే అది నామినేషన్లో కనబడుతుంది బ్రో. మీకు నామినేషన్ చూస్తే ఒకవేళ ఆయన ఎక్స్పెక్ట్ చేయని క్యాండిడేట్ కూడా ఆయన నామినేట్ చేసిన అనుకో ఇట్లా మొత్తం హైపర్ అవుతాడు అన్న. సో ఆ హైపర్నెస్ నీకు లోపల ఉంది ఆల్రెడీ కానీ అది బయటకు వస్తలేదు. సో దాని గురించి వెయిట్ చేస్తా ఉన్నా స్టిల్. మీ ప్లేస్లో ఎవరు ఎలిమినేట్ అవుతారని అనుకున్నారు మీరు? మనీ ఆర్ నైనిక అనుకున్నాను నేను. ఎందుకు అనుకున్నా అంటే నైనిక ఎందుకో 2 days నుంచి తనే డల్ ఉండే. నేను ఎలిమినేట్ అవుతున్నాను ఆమెనే మెంటల్గా ఫిక్స్ అయిపోయింది. సో అండ్ మనీ కూడా ఈ వీక్ అంత స్ట్రాంగ్ ఏం ఆడలేదు. యాక్చువల్గా అందరూ నన్ను అంటుర్రు నేను జస్ట్ ఆడ సోఫాలో పోయి కూర్చున్నా అని. కానీ సోనియా నైనిక జస్ట్ గుడ్ల కాడ కూర్చొని గుడ్ల మీద వండుకున్నారు కానీ వాళ్ళు ఏం ఆడలే. మీరు చూస్తే గేమ్ మొత్తం విష్ణుప్రియ ఫైట్ చేసింది, సీత ఫైట్ చేసింది, ప్రేరణ అండ్ యష్మి ఫైట్ చేసారు కానీ వాళ్ళిద్దరు ఆ గుడ్ల కాడ అట్లే కూర్చున్నారు. కాపాడుకోవడం అంటే బ్రో ఇప్పుడు అమ్మాయి వెళ్ళి బుట్ట మీద వండుకుంటే ఎట్లా తీసుకుంటాం బ్రో? ఆల్రెడీ నబెల్ గాడు రుక్తే వాడు ఆడబట్టుకున్నాడు ఈడబట్టుకున్నాడు అన్నారు వాడిని. వానికి అది భయమే వాడు బయటకు వచ్చేసి అదే భయం కదా లేడీస్. ఫస్ట్ వాళ్ళు రాంగ్ టక్కుమని ఒక మాట అనేసి తీసుకోలేము వెనకకి. సో అలా క్లియర్ గా రాసింది బుట్టను కవర్ చెయ్యకూడదు అని నీట్ గా రూల్స్ లా రాసుంటే సోనియా ఏమన్నది ఎట్లా ఆపుతాం బుట్టను కవర్ చేయకుండా వదిలేస్తామా? అలా రూల్ రాసింది బుట్టను కవర్ చేయొద్దంటే ఏంది బుట్ట మీదకి వస్తే నువ్వు డిఫెండ్ చేసుకోవాలి. అది వాళ్ళు ఒప్పుకుంటలేరు. బుట్ట మీద వండుకుంటా నా ఇష్టం. నబెల్ నీకు తెలుగు రాకపోతే చదువుకో రూల్స్. ఏది పడుతుంది మాట్లాడింది నబెల్ని. నేను నబెల్తో మాట్లాడి నేను మణికంఠతో మాట్లాడుతూ ఉంటే సోనియా అరుస్తా ఉంది నా మీద. అసలు నువ్వెందుకు అరుస్తున్నావు? నీతోటి కూడా మాట్లాడుతున్నా నేను వాళ్ళతో మాట్లాడుతున్నా అని. నేను మస్తు కోపం వచ్చింది నాకు. అసలు సంబంధం లేని దగ్గర నన్ను ఎందుకు ఇరిటేట్ చేస్తున్నారా నేను వాళ్ళతో మాట్లాడుతుంటే అని. సో అట్లా కొంచెం వాదించింది నాకు. అందుకే నేను కూడా ఆమె సంచాలకు ఉన్నప్పుడు నేను చేసే ఇరిటేట్ చేద్దాం అనుకున్నా. సో అది పక్కన పెడితే వాళ్ళు కూడా పెద్ద ఏం ఆడలే. కాకపోతే నా పోజ్ ఎక్కువ హైలైట్ అయింది. కాదు బ్రో ఇది హౌస్లో నార్మల్గా ఇంకా లైక్ ఇంకా అసలు ఇదేం కనిపించడు కదా ఇదేం చేయట్లేదు కదా హౌస్లో అని అనిపించిన పర్సన్ ఎవరైనా ఉన్నారా? అంటే ఎందుకు ఇంకా ఉంటున్నాడు లోపల? ఒక ఎగ్ టాస్క్ తప్ప స్టిల్ ఇంకా విష్ణుప్రియ పెద్ద ఎక్స్ప్లోర్ చేసినట్టు. విష్ణుప్రియ నచ్చలేదా? ఎందుకు విష్ణుప్రియని ఇన్నిసార్లు అంటున్నా అంటే ఆమె మాట్లాడితే ఆమెకే కాన్ఫిడెన్స్ ఉండదు. నాకు అదే నచ్చదు. ఫస్ట్ డే 1 చెప్పిన విష్ణుప్రియకి నువ్వెందుకు నీకు నువ్వే. నాకు అందుకే టక్కుమని ఆ పిల్ల పేరు ఎందుకు వస్తుంది అంటే ఆమెనే చెప్తుంది నాకు బ్రెయిన్ లేదు, నాకంత నాలెడ్జ్ లేదు, నేను ఎక్కువ గేమ్ ఆడలేను, నేను అసలు ఎందుకు వచ్చిన హౌస్కి. సో ఆమెనే ఒక నెగిటివ్ ఆరా క్రియేట్ చేసింది అనిపించింది. అందుకని తెలియకుండా టక్కుమని ఆమె పేరే వస్తుంది కానీ సో కావాలని క్రియేట్ చేసింది కాదు. నేను విష్ణుతో చాలాసార్లు అన్నా నువ్వు వీక్ ఉన్నా నువ్వు చెప్పుకోకూడదు అది అంటే నాకు రాదు నన్ను కన్సిడర్ చేయకండి, ఏదైనా గేమ్ వస్తే కూడా నన్ను కన్సిడర్ చేయకండి. ఆమె స్ట్రాంగ్గా వచ్చింది ఒక సాక్స్ టాస్క్లో మాత్రమే వచ్చింది. బట్ ఆడలేదు సెకండరీ. కానీ స్ట్రాంగ్గా నేను ఆడతాను అది ఒకటే టాస్క్కి వచ్చినట్టు అనిపించింది నాకు. అండ్ టు సమ్ ఎక్స్టెంట్ మనీ ఫైట్ చేద్దాం అనుకుంటాడు కానీ మనీది మేజర్ డ్రాబ్యాక్ ఇదే అటోటి ఇటోటి మాట్లాడుతూ ఉంటాడు కదా అదొకటి నాకు నచ్చదు. ఆదిత్య అన్న కూడా కొంచెం తక్కువే గేమ్లా. నైనిక అయితే ఫస్ట్ 2 రోజులు చూసిన నైనికకి ఇప్పటికీ సంబంధం లేదు. నైనిక నేను చాలా స్ట్రాంగ్ ప్లేయర్ ఈ పిల్ల ఫినాలే దాకా ఉంటుంది అనుకున్నాను. ఎందుకంటే 2-3 రోజులు ఆమె మైండ్ అబ్జర్వ్ చేసినా ఆమె గేమ్ని అబ్జర్వ్ చేసినా కదా బ్రో ఆమె ఒకటి ఫిక్స్ అయిందంటే గుడ్ ఆర్ బ్యాడ్ దానికి స్టిక్ అనే ఉంటుంది. కానీ ఎందుకో పాప మా అమ్మాయి చిన్నపిల్ల అవడం మూలాను అందరు ఆ అమ్మాయిని నువ్వు చీఫ్గా పోయినావు అని అనడం వల్లను ఆ అమ్మాయి ఎందుకో డౌన్ అయిందన్న ఫీలింగ్ నాకు స్టిల్ ఉంది. ఎట్లయితే నిఖిల్ ఎమోషనల్గా ఎక్కువ అదైపోయి గేమ్ ఆడతలేడని నేను ఎట్లయితే వాడిని అంటున్నానో సేమ్ అట్లనే. సో వాళ్ళిద్దరు కూడా నాకు స్ట్రాంగ్గా కంబ్యాక్ ఇవ్వాలని నాకు ఉన్నది. సో ఈ నలుగురు ఐ మీన్ నైనిక, మనీ, ఆదిత్య అన్న, విష్ణు ఆర్ స్టిల్ వీక్ కంపారిటివ్లీ అదర్స్తో కంపేర్ చేస్తే. టు సమ్ ఎక్స్టెంట్ సోనియా కూడా, ఎందుకంటే సోనియా కూడా ఫిజికల్ టాస్క్లు ఆడతలేదు. హ్యాపీ బ్రో మొత్తం ఓవరాల్ బిగ్ బాస్ జర్నీ బయటకు వచ్చేయడం ఒకటే డిసప్పాయింట్. కానీ నేను అనుకున్నా కదా నాకు మెమరీస్ కావాలి కొన్ని అని. నాకు చాలా హ్యాపీ ఉంది బ్రో. ఎందుకంటే నా చిన్న షార్ట్ ఏవి నాకు సార్ ప్లే చేసినప్పుడు
నవ్వు వచ్చింది, బాధ వచ్చింది, అబ్బా మిస్ అవుతున్నా అన్న ఫీలింగ్ అన్ని వచ్చినాయి బ్రో నాకు. సో ఈ షార్ట్ స్పాన్ లో ఇన్ని మెమరీస్ నేను కలెక్ట్ చేసుకున్నా, చాలరా అనుకున్నా. ఓకే, సూపర్ బ్రో, అండ్ థ్యాంక్ యూ సో మచ్. Thank you bro, చెప్పాలనుకుంటున్నారా ఆడియన్స్ కి? యా, ఒకటే చెప్తా బ్రో, నన్ను నమ్మి నాకు సపోర్ట్ చేసిన ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ. ఎస్, నేను గివ్ అప్ ఇచ్చి రాలేదు. కొన్ని అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ వల్ల కొన్ని జరిగినాయి. బట్ స్టిల్ నేను ఒక్క కంబ్యాక్ నాకు ఇచ్చి ఉంటే డెఫినెట్గా ఫినాలే దాకా ఉందామని అనుకున్నా. బట్ అది జరగలేదు. ఈ 3 వారాలు అయితే మీరు ఎంజాయ్ చేస్తున్నాను అనుకుంటా. మీకున్న నెగిటివిటీ ఏదున్నా దయచేసి నన్ను అడగండి. ఎందుకంటే అన్నీ ప్లే కావు. కొన్ని బ్యాక్గ్రౌండ్లో వేరే ఉంటాయి, బయట వచ్చేటివి వేరే ఉంటాయి. సో ఎన్నో జరిగితే తప్ప నేను అట్లా రియాక్ట్ అయ్యి ఉండుండా. సో హోప్ఫుల్లీ ఇది నా మిస్టేక్ అనుకుంటే ఆ మిస్టేక్ని మీరు వదిలేసి నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇట్లనే మీ లవ్ నాకు కావాలి. నా సినిమాలతో మిమ్మల్ని ఎప్పటికీ ఎంటర్టైన్ చేస్తా. ఎప్పటికీ మీ అభయ్ నవీన్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్ యూ బ్రో. లాస్ట్ ఒకటి చిన్నది, ఒకవేళ మీరు ఉండుంటే ఎవరు నామినేట్ చేసేవాళ్ళు? ఒక ఇద్దరిని. ఈ వీక్ పృథ్వీ అండ్ సోనియా ఇద్దరిని. ఎందుకంటే సంబంధం లేని దాంట్లో నాతో లొల్లి పెట్టుకున్నది, నబేల్ దాంట్లో. ఇంకోటి, అంతకు ముందే కట్టెలు ఇరిగితే ఫైట్ చేయకూడదు అని అసలు ఉండను. జనరల్గా ఇప్పుడు నువ్వు క్రికెట్ ఆడుతున్నప్పుడు లేదంటే యుద్ధం చేస్తున్నప్పుడు నాకు అర్థం కాలేదు దాన్ని ఎందుకు వాళ్ళందరూ సపోర్ట్ చేసారు. నువ్వు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ 2 కత్తులతో స్టార్ట్ చేసినప్పుడు వాడిని కత్తిరిగిపోతే వాడిని చంపేస్తావు కానీ అరే నువ్వు కత్తి తెచ్చుకోవాలని వెయిట్ చేసావా బ్రో? నాకు ఆ లాజికే అర్థం కాలే. వాడిని కట్టిరిగిపోయినప్పుడు ఎందుకు ఆడతావు అంటే వాడిని కట్టిరిగితే నా మిస్టేక్ అది. కావాలంటే నువ్వు పాస్ చెప్పు గేమ్ని, నన్ను ఆడొద్దని ఎట్లా చెప్తావు? సో నాకు ఆ లాజిక్ అర్థం కాలేదు. కట్టెలు ఉన్నప్పుడు ఆడాలంటే మరి నువ్వు పాస్ చెప్పాలి. మరి అదే అంత సెన్సిబుల్గా మాట్లాడినప్పుడు నేను దమ్ము తీసుకున్నప్పుడు మరి అది కూడా నువ్వు నా ప్రాబ్లమే కదా, మరి దానికి పాస్ చెప్పాలి కదా. అప్పుడేమో పాస్ చెప్పలేదు. నిఖిల్ గేమ్ ఆడు నువ్వు, నేను పాస్ చెప్పలేదు అన్నారు. సో నాకు నచ్చలేదు, అది బయాస్డ్ అనిపించింది. సో అందుకని ఆమెను అనుకున్నా. అండ్ పృథ్వీ, వాడు అగ్రెషన్ మణికంఠ మీదకి పృథ్వీ వెళ్ళిన విధానం నాకు నచ్చలే. కొడతాడేమో అని అనిపించింది, అంత ఘోరంగా వెళ్ళిండు ఆ గొడవ అయినప్పుడు. సో పృథ్వీకి ఆల్రెడీ చెప్పిన, పృథ్వీ నువ్వు వయలెన్స్లో ఎక్స్ట్రీమ్ పోతున్నావురా అంటే, ఎస్ బ్రో నేను మారిపోయిన పృథ్వీని చూపిస్తాను నేను మీకు అన్నాడు. ఒకవేళ నువ్వు నాకు మారపోతే నేను నామినేట్ చేస్తారంటే చెయ్యను అన్నాడు. సో అదే మారలేదు, అందుకని అదే రీజన్ చెప్పి నామినేట్ చేద్దామని అనుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇంకా మంచిగా బెస్ట్ ఆపర్చునిటీస్ వచ్చి హోప్ఫుల్ బిజీగా ఉండి మంచి లైఫ్ సెట్ అవుతుంది మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్.